సూపర్ సూపర్ సూపర్. నేను అనుకున్న స్థాయిలో భైరవం లేదు. నాకు ఏడుపు వస్తుంది చెప్పాలంటే. బాహుబలిలో ప్రభాస్ కి ఇచ్చినంత రేంజ్ ఇచ్చారు మూవీలో. చాలా రొటీన్ గా అనిపించింది. ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న ఈ సినిమా మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది. ముందుగా డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది. మన చాలా చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ. సినిమా కోసం అంతా బాగుంది సినిమా. మంచు మనోజ్ గారు మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. బెల్లంకొండ సాయి అన్న హైలైట్ అన్న నిజంగా చెప్తున్నా. మళ్ళీ ఒక కాంతారా తమిళ సినిమాలో ఎట్లా చేసిరో తెలుగులో మళ్ళీ ప్రూవ్ చేసుకుని యాక్టింగ్ లో నిజంగా చెప్తున్నా. హ్యాట్సాప్ చెప్తున్నా. చాలా బాగా చేసిరు. మళ్ళా నాయా రోహిత్ గారు కూడా బాగా యాక్టింగ్ చేసిరు. సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది. ఎక్కడ కూడా బోర్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ దుమ్ములేసిపోయింది సినిమా మాత్రం. ఇది ముగ్గురికి క్యారెక్టర్ కి సమానం తీసిండు డైరెక్టర్ గారు. ఒకరికి తక్కువ ఒకరికి ప్రతి ఒక్కరికి మంచిగా తీసిండు. ప్రతి ఒక్క యాక్టర్స్ బాగుంది. అజయ్ గారి యాక్టింగ్ కానీ సస్పెన్స్ ఉంటది. ముగ్గురులో విలన్ అని చెప్పడానికి ఏముండదు. సినిమా మాత్రం హైలైట్ ఉంటది. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం సూపర్. నేను చెప్పండి అజయ్ గారు యాక్టింగ్ విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. సినిమా చెప్తున్నా. బెల్లంకొండ సాయన మళ్ళీ ఒక కాంతారా మన తమిళ అంతా అక్కడ ఎంత బాగా చేసిన యాక్టర్ మన తెలుగులో కూడా మీరు ప్రూవ్ చేసుకురు. ఫ్యూచర్ లో కూడా మేము పెద్ద యాక్టర్ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. నారా రోహిత్ కి బాహుబలిలో ప్రభాస్ కి ఇచ్చినంత రేంజ్ ఇచ్చారు మూవీలో. సేమ్ ప్రభాస్ కి బాహుబలిలో ఏ రేంజ్ అయితే ఇచ్చారో నారా రోహిత్ కి ఆ రేంజ్ ఇచ్చారు. మంచు మనోజ్ సీను ఓకే, కానీ నారా రోహిత్ మాత్రం ప్రభాస్ లో బాహుబలికి ఇచ్చినంత రేంజ్ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకున్నాడు. మంచు మనోజ్ కూడా చాలా యాక్ట్ చేశాడు. హీరో కమ్ విలన్ గా యాక్ట్ చేశాడు. 2 రోల్ ప్లే చేశాడు. చాలా బాగా ప్లే చేశాడు. ఇద్దరు యాక్టింగ్ సపోర్టింగ్ గా ఉంది. సీను క్యారెక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ ఎంత సపోర్టింగ్ ఉందంటే ముగ్గురిని హీరోల్ని డైరెక్టర్ చాలా మంచిగా డీటెయిల్ గా వాళ్ళకి అసలు క్యారెక్టర్ ఇచ్చి ఎవరి క్యారెక్టర్ తక్కువ ఎక్కువ చేయలేదు. బెల్లంకొండ సీన్ కానీ నారా రోహిత్ కానీ మంచు మనోజ్ కానీ ముగ్గురు కూడా చాలా కొట్టారు సినిమా. వీకెండ్ ఇది హిట్ సినిమా. తర్వాత మళ్ళీ ఇది హిట్, సూపర్ హిట్ సినిమా. ఖచ్చితంగా అందరూ వీకెండ్ మంచిగానే చేస్తారు. అన్ని కామెడీ సినిమాలు వస్తున్నాయి ఈ మధ్యన. యాక్షన్ మూవీ రాలేదు. నెంబర్ 1 యాక్షన్ మూవీ. పక్కా యాక్షన్ మూవీ ఇష్టపడే వాళ్ళకి పక్కాగా నచ్చుద్ది. ఈ వీకెండ్ ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి. సినిమా అయితే సాగు కొట్టాడు. కలేజా మహేష్ బాబు ఫ్యాన్స్ చూస్తారు బ్రో. ఇది కూడా చూస్తారు. ఏముంది, ఆర్యాంచనాల్ని మించిపోయే లెవెల్లో నిజంగా మామూలుగా లేదు. మంచు మనోజ్ గారు 8 years తర్వాత ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న ఈ సినిమా. ఏంటంటే ఎలా ఉంటుందా ఏందని అనుకున్నాం, కానీ మంచు మనోజ్ గారిని అసలు ఆ లుక్ గానీ ఆ డైలాగ్ డెలివరీ గానీ చాలా క్రూరత్వంగా చూపెట్టిరన్న. ఈ బెల్లంకొండ గారిని అయితే హీరో పరంగా మంచి హీరోకి డామినెంట్ లెవెల్లో బాగా చూపెట్టారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సెన్సిటివ్ గా చూపెట్టారు. సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఒక హీరో అని అంటే ఇలా ఉండాలిరా బాబు అని చెప్పేసి నిజంగా ఒక ఊరా మాస్ లెవెల్లో చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముగ్గురు ఏంటంటే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంది భయ్యా, మామూలుగా లేదు. ఇంటర్వెల్ ఫైట్ సీన్ తోపు అని చెప్తాయి ఈ మూవీ మొత్తం మీద. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా ఓవరాల్ గా మూవీస్ ఎక్సలెంట్ భయ్యా. ఇంటర్వెల్ ఫైట్ సీన్ లో ముగ్గురికి 3 కోణాల్లో నిజంగా మామూలుగా చూపెట్టలేదు. సినిమా చూస్తే ఏంటంటే శివ రామ రాజు అనే రేంజ్ లో దాన్ని మించిపోయే లెవెల్లో బాగా తీశారు భయ్యా. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే పూనకం ఫైట్ సీన్ మామూలుగా లేదు. నిజంగా మూవీ ఓవరాల్ గా ఎక్సలెంట్ భయ్యా. ఇలాంటి సినిమాలు చూడాలంటే డైరెక్టర్ బోయపాటి సినిమాని డామినేట్ చేసే లెవెల్లో దాన్ని మించిపోయే రేంజ్ లో నిజంగా ఎక్సలెంట్ గా తీశారు భయ్యా. ఓవరాల్ గా మూవీ మాత్రం ఒక పక్క మాస్ ర్యాంపేజ్ భయ్యా. ఆడియన్స్ అందరూ థియేటర్ కి వచ్చి చూడండి. 1% కూడా డిసప్పాయింట్ గారు భయ్యా. నిజంగా మూవీ ఎక్సలెంట్ భయ్యా. నేను అనుకున్న స్థాయిలో భైరవం లేదు. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. ఇంకా బాగా తీసుకుంటే 100 కోట్లు కొట్టేది సినిమా. 100 కోట్లు కొట్టాలని అనుకోండి. ఎందుకంటే చిన్న సినిమాలు 50 కోట్లు 100 కోట్లు కొడుతున్నాయి. ఇలాంటి స్టార్డమ్ ఉన్న సినిమా ఇంత పెద్ద బాధ వేస్తుంది. ఇంత ఖర్చు పెట్టారు, అంత పెద్ద హీరోలను పెట్టారు. ఇంకా బెటర్ గా అవుట్పుట్ తీసుకుంటే ఇంకా చాలా సక్సెస్ అయ్యేది అనిపిస్తుంది. సో వాళ్ళు ఆ స్టోరీ సెలక్షన్ లోనూ మరి ఏంటో నాకు తెలియదు, కానీ చిన్న లైన్, సో అదే మిస్ఫైర్ అయింది. ఒక చిన్న లైన్. హీరోలోనే విలన్ ఉంటుంది అని నేను చెప్పను ట్విస్ట్. సో స్టోరీ సరిగా లేదు. ఒక చిన్న పాయింట్ తీసుకుని సినిమా మొత్తం అల్లేశారు. అదే డైజెస్ట్ అవ్వాల. అవుట్పుట్ ఇంకా సరిగ్గా వచ్చి ఏడుపు వస్తుంది. నాకు చెప్తే నమ్మరు మీరు. నాకు ఏడుపు వస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ రిచ్నెస్ కానీ, ఆ హీరోలు కానీ,
అన్ని ఉన్నప్పుడు ఇంకా బాగా పెర్ఫార్మెన్స్ అవుట్పుట్ ఇంకా బాగా చేసి ఉంటే చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీ తోటి రావచ్చు. యాక్షన్ అని చెప్పి స్టోరీ సినిమా. ముగ్గురు కూడా చాలా హిట్ సినిమా ఇది. నారా రోహిత్ యాక్టింగ్ అయితే నాకు చాలా ఉందాగా అనిపించింది. అలాగే మంచి మనోజ్ కూడా హీరో కమ్ విలన్ గా బాగా యాక్టింగ్ చేశాడు. శ్రీని గారి యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా మొత్తం సూపర్. డిసప్పాయింటింగ్ కాదు సార్, బాగుంది. స్టోరీ బాగుంది, సినిమా బాగుంది. ఇదండి లేదు అన్ని రకాల బాగుంది. ప్రతి సినిమాలు బాగా నేను చూడలేదు, ఇదే చూడడం బాగుంది. నాకైతే నారా రోహిత్ యాక్టింగ్ కొంచెం హుందాగా అనిపించింది, బాగుంది. బాగా గల్లంకొండ శ్రీనివాస్ కూడా చాలా బాగుంది. మామూలుగా ఒక అమాయకత్వం యాక్టింగ్ చేశాడు, బాగుంది. ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. మంచి మనోజ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. విలన్ గాను హీరో గాను రెండు కింద బాగా యాక్టింగ్ చేశాడు, చాలా బాగుంది. ముగ్గురు కూడా బాగా హ్యాండిల్ చేశాడు. గ్యారంటీకి మంచి మనోజే కదా, మొత్తం ముగ్గురు కూడా హిట్, గ్యారంటీ హిట్. లేదు రొటీన్ ఉంది కానీ చూసాను సార్, బోర్ లేదు. సినిమా చూడొచ్చు, గ్యారంటీ బాగుంది. ఫ్యామిలీతో రావచ్చు హ్యాపీగా, బాగుంది. సినిమా అయితే బాగుంది. ముగ్గురు కూడా హిట్, కమ్ బ్యాక్ హిట్, గ్యారంటీ హిట్. మాస్ గా ఉంది. డాన్సులు కూడా చాలా బాగా చేసింది. ఇంకో సాయి కుమార్ అనుకోవచ్చు అనమాట. తెలుగులో మాత్రం సూపర్ అనమాట ఆవిడ యాక్టింగ్, ఆవిడ డాన్స్ అయితే. బట్ ఓకే, మనం సినిమా అంతా కూడా ముగ్గురులో ఉంటది అన్న. బట్ నారా రోహిత్ గారు మంచి మనోజ్ గారి క్యారెక్టర్ అయితే చాలా వెయిట్ ఉండి చాలా పవర్ఫుల్ రోల్స్ అనమాట. ముగ్గురు కోసం ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూసే సినిమా అన్న భైరవం సినిమా. అదే అన్న స్టోరీ కొంచెం ఇలాంటి స్టోరీలు చాలా చూసాం, చాలా విన్నాం కూడా, చాలా రొటీన్ గా అనిపించింది. బట్ ఎటు వచ్చి ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే అండ్ మాస్ ఫైట్స్ ఎలివేషన్స్ తో కొంచెం ఎంగేజ్ చేశారనమాట. చూసినంతసేపు ఎక్కడ బోర్ అయితే కొట్టదు. ఒక రొటీన్ వేలో పోతున్నా సరే నారా రోహిత్ గారు కావచ్చు అండ్ మంచి మనోజ్ గారు క్యారెక్టరేషన్ కావచ్చు, వాళ్ళ ఎలివేషన్స్ కావచ్చు, అంతగా బాగుంటాయి అన్నమాట. అదే ముగ్గురు కోసం అయితే హ్యాపీగా ఒకసారి చూసే సినిమా అన్న ఒక హిట్ గా చెప్పుకోవచ్చు అంతే. మరి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పుకోలేం కానీ బెల్లంకొండ శ్రీనివాస్ గారు మంచి మనోజ్ కోసం సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకుంటారన్న, అంతేనా. థ్యాంక్ యూ. అల్లుడు, ముఠామేశ్రీ, ఇలా శత్రువు, ఇలా ఒక 15 సాంగ్స్ తీసుకొని మళ్ళా ఓన్లీ సాంగ్స్ రిలీజ్ చేసిన అనుకో, ఒక 1.5 మినిట్స్ తీసిన అనుకో సాంగ్స్. సో ఈ విధంగా వాళ్ళ కూడా కలెక్షన్ బాగా అవుతుంది నిర్మాతలకు. సో నా అభిప్రాయం తెలియజేస్తున్నాను నిర్మాతలకు. సో ఇది వాళ్ళు గమనించి ఒక 20-25 సాంగ్స్ పెట్టి థియేటర్ రిలీజ్ చేస్తే కొత్త ట్రెండ్ సృష్టిస్తే ఎట్లా ఉంటుందని థింక్ చేయాలని నా కోరిక. సో నా అభిప్రాయం తెలియజేసిన. ఇది కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. సాంగ్స్ చాలా బాగుంది అన్న. బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ ఎక్సలెంట్ ఉంది. మంచి మనోజ్ కూడా బాగుంది. నారా రోహిత్ కొంచెం తక్కువ. ముగ్గురు హీరోలకి ఎవరి యాక్షన్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది? శ్రీనివాస్ అన్న, బెల్లంకొండ శ్రీనివాస్. అవును. ముగ్గురు హీరోలుగానే చూపించారు, లేకపోతే ఎవరైనా విలన్ ఉన్నారా? హనుమాన్ జంక్షన్ మూవీ లాగా ఉంది సినిమా, మాత్రం మొత్తం మీద బాగుందన్న. అంటే స్టోరీ అంతా కూడా ఏం ఇంపాక్ట్ చూపించలేదు, ఏం స్టోరీ లేదు అంటున్నారు. స్టోరీ నార్మల్ ఉందన్న, అంటే సీన్స్ బాగున్నాయి, ఫైట్ సీన్స్ బాగుంది. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ అన్న. సాంగ్స్ పర్లేదు, వెన్నెల సాంగ్స్ బాగుంది. ఇంకేమైనా పార్ట్ 2 ఉండే అవకాశం ఉందా? లేదు లేదా? ఖచ్చితంగా అనుకోవచ్చు, ఎక్సలెంట్ ఉంది. అన్నది అయితే నాకు వెళ్ళి నచ్చింది, మంచి మనది అన్నది. బా ఆ బేస్ నాది అయితే కూడా బాగానే ఉంది అన్నది కూడా కంపేర్. ఇవన్నీ ఈక్వల్ చూపించారు. ఇప్పుడు ఈ తక్కువ చూస్తే ఒకటి అనుకుంటారు, కానీ ఈక్వల్ చూపిస్తే కదా మనం చూడాల్సింది, నచ్చుతుంది కదా. 3 బేసెస్ అద్దరే కొట్టేశారు. బ్లాక్ బస్టర్ ప్లస్ పాయింట్ అన్న. ఆ బీజిఎం మొత్తం అదిరిపోయింది అన్న. మళ్ళీ భైరవం సాంగ్ ఉంటుంది, అది కూడా. నాకు డైరెక్షన్ అయితే డైరెక్ట్గా ఇవ్వాలని క్రెడిట్. ఎందుకంటే ఇప్పుడు ఆ డైరెక్ట్ అన్న కూడా ప్రతి హీరోని ఎక్కడ ఎలా పెట్టాలి, ఇక్కడ హీరోని ఎలా చూపించాలి, మొత్తానికి డైరెక్ట్ మొత్తం క్రియేట్ ఇవ్వాలి.